హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే చాలామంది ఎప్పటి నుంచో వెస్పా రిలేటెడ్ స్కూటర్స్ అవి వీడియోస్ గురించి అడుగుతున్నారు కదా. అందుకే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉన్న ప్రీతి ఆటోమోటివ్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రీతి ఆటోమోటివ్స్ వెస్పా ఈ షోరూంలో మెయిన్గా ఏంటంటే వెస్పా యాజ్ వెల్ యాజ్ ఏప్రిలే రిలేటెడ్ మొత్తం స్కూటర్స్ కానీ బైక్ కానీ అవి అయితే ఉంటాయి అవైలబుల్గా. ఈరోజు మన వీడియోలో ఏంటంటే 2025లో లాంచ్ అయిన కొత్త వెస్పా ఎస్టెక్ గురించి డీటెయిల్గా అయితే చూద్దాం. ఈ వెస్పా ఎస్టెక్లో మెయిన్గా చూసుకుంటే 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న వైట్ కలర్ ఒకటి, ఇంకొకటి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. ఓన్లీ 2 కలర్ ఆప్షన్స్లో అయితే ఉంటుంది. ఈరోజు మన వీడియోలో స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి టోటల్గా దీంట్లో ఏముంటాయి, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఎందుకు ఈ వెస్పాకి అంత హైప్ ఉంది, ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్గా చూద్దాం. స్టార్టింగ్ మనం దీంట్లో ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే ఈ టైప్లో అయితే ఉంది. ఇక్కడ లైట్ అయితే చూస్తున్నారు కదా, దీంట్లో టోటల్ హెడ్ లైట్ ఎల్ఈడి యూనిట్ అయితే వస్తుంది, హై బీమ్ యాజ్ వెల్ యాజ్ లో బీమ్. అండ్ ఈ చుట్టూ కూడా చూస్తున్నారు కదా టోటల్ బ్లాక్ టైప్లో అయితే వస్తుంది. అండ్ ఈ దీంట్లో వెహికల్లో మనం ఎక్కడ చూసుకున్నా ఏంటంటే మోస్ట్లీ మెటల్ పార్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి మనకి ఫైబర్ పార్ట్స్తో పోల్చుకుంటే. ఇది వచ్చేటప్పటికి మోనోకాక్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయిందనమాట. అండ్ ఇంకా ఈ ఫ్రంట్ పోర్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ పియాగో అనేది ఇక్కడ లోగో అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ వెస్పా ఎస్ అనేది ఇక్కడ బ్యాడ్జింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎయిర్ వెంట్స్కి సంబంధించిన ఇక్కడ హోల్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది చూస్తున్నారు కదా టోటల్ అంతా కూడా మెటల్ అయితే వస్తుంది. అండ్ వైట్తో పాటే మనకి ఇక్కడ గ్రీన్ టైప్లో మనకి యాక్సెంట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ 3 అయితే ఇచ్చారు. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ చూసుకుంటే డిఆర్ఎల్ అయితే ఈ టైప్లో లైట్ అవుతుంది మనకి కీ ఆన్ చేసిన తర్వాత. అండ్ డిఆర్ఎల్తో పాటు మనం ఒకవేళ హెడ్ లైట్ ఆన్ చేసినా కూడా ఇక్కడ మనకి వైట్ లైటింగ్ అనేది ఇంకొంచెం బ్రైట్గా అయితే అవుతుంది. బట్ హెడ్ లైట్ అనేది మనకి ఇంజిన్ స్టార్ట్ చేస్తే మాత్రమే అవుతుంది. బట్ హెడ్ లైట్ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఈ టైప్లో ఈ బోత్ సైడ్స్ అనేది లైట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి సిగ్నల్ లైట్స్ కూడా ఇక్కడే లైట్ అవుతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా సిగ్నల్ లైట్స్ కూడా ఇదే యూనిట్లో టోటల్గా లైట్ అవుతాయి. మనము లెఫ్ట్ చూసుకున్నా లేదంటే రైట్ సైడ్ చూసుకున్నా కూడా. అండ్ ఈ వెస్పా ఎస్టెక్లో మెయిన్గా ఏంటంటే 2 వేరియంట్స్ ఉంటాయి. అంటే కలర్స్ గురించి అయితే మనం చూసాం కదా, దీంట్లో 2 వేరియంట్స్ ఏంటంటే ఒకటి వచ్చేటప్పటికి 125cc ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి 150cc అయితే ఉంటుంది. అండ్ ఈరోజు నేను టోటల్గా మీకు చూపించబోయేది 125cc. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫైబర్ది మడ్ గార్డ్ అయితే వస్తుంది. ఇదొకటి ఫైబర్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఇదొకటి ఫైబర్ వస్తుంది. మిగతా అంతా కూడా టోటల్ మెటల్ వస్తుంది. ఫ్రంట్ సెక్షన్ మనం టైర్ చూసుకుంటే కనుక 110/70 11 ఇంచ్ అయితే వస్తుంది. ఎలా వీల్ అయితే చూస్తున్నారు కదా, 5 బోల్ట్ ఫిట్టింగ్ అయితే ఉంది. ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి, ఇది రేడియల్ అయితే కాదు. దీంట్లో వచ్చేటప్పటికి 200 mm డిస్క్ అయితే వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అంటే మనకి బ్యాక్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా కొంతవరకు అయితే అప్లై అవుతుంది. అదే సేమ్ మనం ఒకవేళ 150cc దీంట్లో 125 యాజ్ వెల్ యాజ్ 150 కూడా ఉందని చెప్పాను కదా. సో 150ccలో అయితే కనుక ఏబిఎస్ వస్తుంది. దీంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నా సరే సింగిల్ స్వింగ్ ఆర్మ్ అయితే వస్తుంది. అండ్ హైడ్రాలిక్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ డిజైన్ అయితే చూస్తున్నారు, ఇది కూడా అంటే సింగిల్ సైడ్ వస్తుంది, డ్యూయల్ ఫోర్క్ అయితే రాదు. బట్ సస్పెన్షన్ పరంగా చూసుకున్నా సరే మంచి స్మూత్నెస్ అయితే ఉంటుంది. సైడ్ నుంచి చూసుకుంటే టోటల్గా డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ మధ్యలో కూడా స్పేస్ బాగానే ఉంది, బట్ ఈ మధ్యలో కొంచెం హంప్ అయితే వచ్చింది. సో లగేజ్ ఎవరైతే క్యారీ చేద్దాం అనుకుంటున్నారో ఈ హంప్ లేకుండా డిజైన్ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేదని నా ఒపీనియన్. అండ్ ఇంకా ఈ బ్యాక్ సైడ్ చూసుకుంటే టోటల్ డిజైన్ ఎలిమెంట్ అయితే ఈ టైప్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ వెస్పా బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఈవెన్ ఇక్కడ లగేజ్ క్యారీ చేయడానికి ఇక్కడ ఒక హుక్ కూడా వచ్చింది, జస్ట్ ఇలా బయటికి మనం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకి కీ స్లాట్ అయితే ఉంది కదా. సో ఈ కీ స్లాట్తో యాక్చువల్గా ఏంటంటే అవసరం లేదు, దీంతో పాటు మనకి రిమోట్ కీ అయితే వస్తుంది అనమాట, ఫ్యాబ్ కీ అయితే వస్తుంది ఈ టైప్లో. సో దీంట్లోనే మనకి లాక్ అండ్ అన్లాక్ ఆప్షన్ అయితే ఉంటాయి. ఇది కాకుండా ఒకవేళ మనం మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలంటే కనుక ఈ పైన చిన్నది క్యాప్ లాంటిది ఉంటుంది, అది ఓపెన్ చేసి ఇలా మాన్యువల్గా మనం అయితే యూస్ చేసుకోవచ్చు. సో కీ చూస్తున్నారు కదా ఈ టైప్లో అయితే ఉంది, దీని మీద మనకి వెస్పా అనేది బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. ఒకవేళ కీ లేదంటే రిమోట్ ఆన్ చేసుకున్నా సరే మనం ఇక్కడి నుంచే ఆన్ చేసుకోవడానికి లేదంటే ఇగ్నిషన్ ఆఫ్ చేసుకోవడానికి, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ స్పేస్ అయితే ఉంది కదా. సో ఈ బూట్ ఓపెన్ చేసుకోవాలంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, ఇదైతే ఓపెన్ అవుతుంది. దీంట్లో చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ ఈవెన్ మనం మొబైల్ ఒకవేళ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే పెట్టుకోవచ్చు. సో ఏ టైప్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ మొబైల్ ప్లేస్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ స్పేస్ లాంటిది అయితే ఇచ్చారు. ఇంకా దీంట్లో సీట్ హైట్ చూసుకున్నా సరే టోటల్గా 770 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. సో 5.4 హైట్ ఉన్నా సరే మీరు ఈజీగా దీని అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 115 అయితే ఉంది. సో మీరు ఒకవేళ సిటీ కమ్యూటింగ్ చేసినా ఒకవేళ లాంగ్ జర్నీ చేయాలనుకున్నా కూడా ఈజీగా మాన్యువర్ చేయొచ్చు అనమాట
అనమాట ఇది ఎలాంటి కండిషన్స్లో అయినా సరే. దీంట్లో ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక 124.4 cc డిస్ప్లేస్మెంట్ అయితే వస్తుంది. సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది అనమాట. 3 valve విత్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితే వస్తుంది. అండ్ ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వచ్చేటప్పటికి 9.5 PS పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. యాజ్ వెల్ as 10.1 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్లా సీట్ చూసుకున్నా సరే క్వశ్చన్ అంతా బాగానే ఉంది. యాజ్ వెల్ as వైడ్ సీట్ అయితే ఉంది. దీని మీద కూడా మనకి ఈ టైప్లో స్టిచ్చింగ్ అయితే వచ్చింది. అండ్ గ్రాబ్ రైల్ అయితే చూస్తున్నారు కదా, గ్రాబ్ రైల్ అయితే ఈ టైప్లో అయితే ఉందన్నమాట. ఇంకా రేర్ సెక్షన్ చూసుకుంటే మనకి ఇక్కడ వెస్పా అనేది లోగో అయితే వచ్చింది. అండ్ టెయిల్ సెక్షన్ లైట్ చూసుకుంటే మనకి ఈ టైప్లో వచ్చింది. అండ్ సిగ్నల్ ల్యాంప్ ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ బోర్డ్ మీద పడడానికి ఇక్కడ కూడా హాలోజన్ టైప్ లైట్ అయితే ఇచ్చారు. అండ్ మడ్ గార్డ్ అయితే ఉంది. టోటల్ అంతా కూడా మంచి హార్డ్ యూనిట్ అయితే ఉంది. సో ఇది మెటల్ కాదు, ఫైబరే, కాకపోతే హార్డ్ ఫైబర్ అయితే ఇచ్చారు దీంతో. ఇంట్లో బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే కనుక 120/70, ఫ్రంట్ వచ్చేటప్పటికి 11 వచ్చింది కదా, బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 10 inch అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా ట్యూబ్లెస్ టైరే. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి దీంతో కిక్ రాడ్ అయితే ఏం రాదు. ఇది BS6లో phase 2 యాజ్ వెల్ as OBD2కి అప్గ్రేడ్ అయిందనమాట. అంటే ఇప్పుడు కొత్తగా 2025లో వచ్చేది. ఇంకా పొల్యూషన్ లెవెల్స్ అవి తగ్గించడానికి తీసుకున్న మెజర్స్ని బట్టి ఇది మళ్ళీ సెకండ్ ఫేజ్ అనమాట ఇది. అండ్ ఇక్కడ కూడా మనకి వెస్పా బ్యాడ్జింగ్ అయితే వచ్చింది. దీంట్లో టోటల్గా వెస్పా అనే బ్యాడ్జింగ్ చాలా చోట్ల మనకైతే కనబడుతుంది. అండ్ డిజైన్ ఎలిమెంట్ అయితే చూస్తున్నారు కదా, చాలా స్టైలిష్గా ఉంది. సో ప్రీమియం స్కూటర్స్ గురించి ఎవరైతే సెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వెంటనే మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఈ వెస్పా బ్రాండ్ అనేది అయితే వస్తుంది. అందుకనే మిగతా వాటితో పోల్చుకున్నా సరే ప్రైస్ రిలేటెడ్ కూడా ఈ వెస్పా అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఈ మెటల్ క్వాలిటీ కానీ, పెయింటింగ్ క్వాలిటీ కానీ, సో ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నా సరే దీంట్లో డ్యూయల్ ఎఫెక్ట్ సస్పెన్షన్ అయితే వస్తుంది, హైడ్రాలిక్ ఇది కూడా. అండ్ ఇది వచ్చేటప్పటికి 4 step అడ్జస్టబుల్ అయితే వస్తుంది. ఇది కూడా సింగిలే, డ్యూయల్ అయితే కాదు. దీంట్లో పిలియన్ ఫుట్ రెస్ట్ చూసుకుంటే ఇది లేదు, ఒకవేళ మొత్తం టోటల్ గార్డ్ అది కావాలన్నా సరే ఆన్ రోడ్ ప్రైస్తో పాటు కలిపి అయితే వస్తుంది. బట్ ప్రెసెంట్ దీనికైతే ఫిట్ చేయలేదు. అవన్నీ ఫిట్ చేసిన క్లిప్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా. సో ఈ టైప్లో టోటల్గా ఇదైతే ఫిట్టింగ్ ఉంటుంది. మెయిన్ స్టాండ్ ఉంది, యాజ్ వెల్ as సైడ్ స్టాండ్ ఉంది. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. సో అదేంటంటే మనకి ఇలా సైడ్ స్టాండ్ ఆన్లో ఉన్నప్పుడు ఈవెన్ మనం ఇది స్టార్ట్ చేయాలన్నా కూడా అవ్వదు. కీ అవసరం లేకుండా దీంతో మనం యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో రిమోట్ కీ తోటి. అండ్ ఒకవేళ ఈ బూట్ ఓపెన్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇదైతే ఓపెన్ అవుతుంది. ఇంట్లో వచ్చేటప్పటికి టోటల్గా 18 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది అనమాట. అంటే ఒక ఫుల్ సైజ్ హెల్మెట్ అయితే పడుతుంది. యాజ్ వెల్ as దాంతోపాటు నైట్ కూడా ఈజీగా యాక్సెస్ చేయడం గురించి ఒక లైట్ అయితే దీంట్లో ఇచ్చారు. అండ్ ఫ్యూయల్ అయితే మనం ఇక్కడి నుంచి ఫిల్ చేసుకోవాలి. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి టోటల్గా 7.4 liter పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ కంపెనీ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేటప్పటికి 45, బట్ ఆల్మోస్ట్ అంటే 39 to 40 వరకు అయితే వస్తుంది. సో మనకి ఫ్యాబ్కి అంటే ఇందాక మీకు రిమోట్ లాక్ ఏదైతే చూపించానో అది మన దగ్గరలో ఉంటే సో ఈ టైప్లో ఇది క్లోజ్ చేసుకోవచ్చు. మనం మాన్యువల్గా ఈ లాక్ యూస్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. సో ఈ టైప్లో ఇదైతే క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అలాగే హ్యాండిల్ బార్ దీంట్లో ఉన్నవి అయితే చూద్దాం. హ్యాండిల్ బార్ కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది. మీరు సిటీస్లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో కమ్యూట్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండేలాగా హ్యాండిల్ బార్ మరీ లెంత్ అయితే ఎక్కువ లేదు, యాజ్ వెల్ as షార్ట్ లెంత్ అయితే లేదు. అండ్ ఈ బ్రేక్ లెవర్స్ ఇవి కూడా ఏంటంటే టోటల్ చాలా ప్రీమియం అయితే ఉంటాయి అనమాట దీంట్లో. సో చెప్పాను కదా దీంట్లో ఎక్కడ చూసుకున్నా మనకి ప్రీమియం అయితే ఉంటాయి, అందుకనే కొంచెం ప్రైస్ అయితే పెరుగుతుంది. మిర్రర్స్ అనేది ఈ టైప్లో అయితే ఉన్నాయి. బ్యాక్ వ్యూ అయితే బాగానే కనబడుతుంది, దాంట్లో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. రౌండ్ టైప్ మిర్రర్స్, ఇది కూడా కొంచెం రెట్రో ఫీల్ ఇచ్చేలాగా ఇదైతే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో గ్రిప్స్ చూసుకున్నా సరే ఇవి కూడా చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్విచెస్ చూసుకుంటే మనకి ఇక్కడ హై బీమ్ యాజ్ వెల్ as లో బీమ్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ సిగ్నల్ లైట్స్ రిలేటెడ్ స్విచ్ అయితే ఉంది. అండ్ దెన్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే మనకి టోటల్ హెడ్ లైట్ అనేది ఆన్ అండ్ ఆఫ్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మోడ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లోవి యాక్సెస్ చేయడానికి ఇదైతే ఉపయోగపడుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి స్టార్టర్ బటన్ అనమాట. అండ్ ఈ స్టార్టర్ బటన్ దగ్గర కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మోడ్ అనేది అయితే ఒకటి ఉంది. సో దీంతో మనం దీంట్లో కొన్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ప్రెస్ టు గో టు సెట్టింగ్స్ మెను, యాప్ కనెక్షన్ నీడెడ్. దీన్ని అయితే మనము వెస్పా యాప్ తోటి అయితే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకుంటే ఈవెన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ మ్యూజిక్ రిలేటెడ్ కూడా దీంట్లో అయితే చూడొచ్చు అనమాట. అండ్ ఫోన్ అయితే ఏమీ కనెక్ట్ చేయలేదు, బ్లూటూత్ రిలేటెడ్ ఏమీ కనెక్ట్ చేయలేదు కాబట్టి అదైతే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ పైన మోడ్ బటన్ యూస్ చేసి ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ టోటల్గా km/L అనేది అయితే చూపిస్తుంది, స్పీడోమీటర్ చూపిస్తుంది. అండ్ ఫ్యూయల్ గాజ్ అనేది టోటల్ ఇక్కడైతే చూపిస్తుంది, టోటల్ ఓడో చూపిస్తుంది, లో ఫ్యూయల్ ఇండికేటర్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం బ్లూటూత్తో కనెక్ట్ చేస్తాం. అండ్ ఇది వచ్చేటప్పటికి 5-inch TFT కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. సో మ్యూజిక్ రిలేటెడ్, ఫోన్ రిలేటెడ్ యాజ్ వెల్ as నావిగేషన్, సెట్టింగ్స్ టోటల్ ఇవన్నీ కూడా దీని నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. సో సైడ్
స్టాండ్ ఆన్లో ఉందనేది కూడా ఇక్కడైతే ఇండికేషన్ చూపిస్తుంది. ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ చూపిస్తుంది అండ్ టోటల్ రేంజ్ చూపిస్తుంది. సో ఫ్యూయల్ ఇంకా ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనం కంపల్సరీ కొట్టించుకోవాలనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకుంటే బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది. మ్యాక్స్ కిలోమీటర్ పర్ అవర్ ఇది నడిపేటప్పుడు ప్రస్తుతానికి మ్యాక్స్ ఎంతవరకు తిరిగారు అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ కూడా మైలేజ్ చూస్తున్నారు కదా, సో మైలేజ్ యావరేజ్గా ఎంత వచ్చింది అనేది అయితే చూపిస్తుంది. 39 కిలోమీటర్ పర్ లీటర్ వచ్చిందని అయితే చూపిస్తుంది. యావరేజ్గా స్పీడ్ ఎంత వెళ్ళారు అనేది చూపిస్తుంది. అంటే టోటల్ ఇప్పటివరకు తిరిగిన దాంట్లో యావరేజ్ స్పీడ్ వచ్చేటప్పటికి 14 కిలోమీటర్ పర్ అవర్ అనేది చూపిస్తుంది. ఇది ఓవరాల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే అండ్ ఈ పైన వచ్చేటప్పటికి టైం చూపిస్తుంది. సో ఇది కూడా ఏంటంటే నెగిటివ్ టైప్ అయితే వస్తుంది అనమాట. నెగిటివ్ టైప్ అంటే మనం ఈవెన్ ఎండలో వెళ్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా లైట్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అండ్ నైట్ టైం వచ్చేటప్పటికి సెపరేట్ లైటింగ్ అయితే వస్తుంది. సో డే టైంలో మీరు యూస్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ నైట్ టైంలో కూడా చాలా క్లియర్గా ఇదైతే యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, చాలా స్మూత్ అయితే ఉంటుంది అండ్ హై బీమ్ ఇండికేషన్ అయితే వస్తుంది. సో హై బీమ్ అండ్ లో బీమ్ అయితే మనం ఇక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ పాస్ లైట్ స్విచ్ కూడా ఇక్కడి నుంచి ఉంది. ఈ వెహికల్ది టోటల్ వారంటీ వచ్చేటప్పటికి 5 years స్టాండర్డ్ వారంటీ అయితే ఉంటుంది. 5 years మ్యానుఫ్యాక్చర్ వారంటీ అనమాట, లేదంటే 60,000 కిలోమీటర్స్. అండ్ అలాగే దీంట్లో సర్వీసులు చూసుకున్నా సరే ఫస్ట్ ఇయర్ 4 సర్వీసులు అయితే ఫ్రీ సర్వీసులు అయితే ఉంటాయి. 2 years పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట వితౌట్ ఎనీ ఛార్జెస్. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్ గురించి. అండ్ దీంట్లోనే ఇప్పుడు కొత్తది కాలా ఎడిషన్ అనేది అయితే ఒకటి వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదనమాట కాలా ఎడిషన్ అనేది కొత్తగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ డిజైన్ అయితే చూస్తున్నారు కదా, ఇది మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ డిజైన్ అనేది మనకి సైడ్ అనే కాదు, ఈవెన్ ఇక్కడ కూడా వచ్చింది చూస్తున్నారు కదా, సీట్ దగ్గర కూడా ఇదైతే వచ్చింది. అండ్ ఇవి వచ్చేటప్పటికి టోటల్ కాపర్లు అయితే వచ్చాయి అండ్ ఇక్కడ కూడా కాపర్లు అయితే వచ్చింది. ఇంజన్ సైడ్ అయితే చేంజెస్ అయితే ఏం లేవు, ఇంజన్ సైడ్ అయితే సేమే. అండ్ మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, బట్ దీంట్లో చూసుకుంటే ఇక్కడ కాపర్ వచ్చింది. ఈవెన్ ఇక్కడ కూడా మనకి కాపర్ టైప్లో అయితే వచ్చింది అనమాట, కాపర్ క్రోమ్ కలర్ అయితే వచ్చింది. సో ఇది ఎంతమందికి నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఓవరాల్గా 2025లో కొత్తగా వచ్చిన వెస్పా ఎస్టెక్ గురించి డీటెయిల్ స్పెసిఫికేషన్ వాకర్ అండ్ వీడియో అయితే. దీని ప్రైస్ వచ్చేటప్పటికి 2,40,000 ప్లస్ అయితే ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు యాక్సరీస్ యాడ్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ అయితే ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నానో మీకైతే చెప్పాను కదా, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉన్న ప్రీతి ఆటోమోటివ్స్ వెస్పా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. అండ్ ఈ వెహికల్ అనే కాదు, మిగతా అన్ని వెహికల్స్ మీద 5,000 వరకు డిస్కౌంట్ ఉందని కూడా చెప్పారు. మీకు ఒకవేళ టెస్ట్ రైడ్ కావాలనుకున్నా, లేదంటే డైరెక్ట్గా లైవ్లో వచ్చి అసలు స్కూటర్ ఎలా ఉంది, మీకు సెట్ అవుతుందా లేదా చూసుకోవాలనుకున్నా, లేదంటే ఈఎంఐ ఫెసిలిటీ గురించి తెలుసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ని అయితే కాంటాక్ట్ చేయండి. ఈ షోరూమ్ రిలేటెడ్ టోటల్ డీటెయిల్స్ విత్ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.